అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తలదించుకున్న ప్రతివారు తగ్గినట్టు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, మే 3, 2024, శుక్రవారం. తిథి దశమి రాత్రి 11:24 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం శతభిషం రాత్రి 12:06 వరకు, తదుపరి పూర్వాభాద్ర. యోగము బ్రహ్మము మధ్యాహ్నం 2:19 వరకు, తదుపరి ఐంద్రము. కరణం వనిజ మధ్యాహ్నం 12:40 వరకు, తదుపరి విష్టి. రాత్రి 11:24 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:27. చంద్రోదయం రాత్రి 2:40, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:50. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:52 వరకు. గుళిక కాలం ఉదయం 7:17 నుండి 8:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. వర్జము ఉదయం 8:30 నుండి 9:59 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:25 నుండి 6:54 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 6:25 నుండి 7:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుండి 3:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 4:56 వరకు. మే 3, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి రాత్రి 11:24 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. ఈ రోజు ఉన్న నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 12:06 వరకు ఉంది. మధ్యాహ్నం 12:40 నుండి రాత్రి 11:24 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉదయం దశమి తిథి శతభిష నక్షత్రం ఉన్న సమయంలో ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలోను, సూర్యుడు మేష రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రామాయణంలో కిష్కింధకాండ 4వ కాండ. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
వాల్మీకిని రామాయణ గాథ వ్రాయమని ఎవరు చెప్పారు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, ప్రపంచ ఆస్తమా దినోత్సవం. 1830వ సంవత్సరంలో ప్రతిరోజు ప్రయాణికులను తీసుకువెళ్లడానికి ఆవిరితో నడిచే రైలు సేవలు మొదటిసారిగా ప్రారంభించబడ్డాయి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 3 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మిథున రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కన్యా రాశి తీపి కబురు వింటారు. తులారాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. ధనుస్సు రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. మీన రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.